హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసేది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. సో చాలా మంది అడుగుతారు డేట్ ఎప్పుడు అని. డేట్ ఏముండదు బ్రో, ప్రతి గురువారం జరుగుతుంది, వారం ఉంటుంది. ఎవ్రీ థర్స్డే జరుగుతుంది ఆప్షన్. సో డేట్ అంటే ఏముండదు, ఎవ్రీ థర్స్డే జరుగుతుంది ఆప్షన్. సో ఇవన్నీ ఆప్షన్లో ఉన్న వెహికల్స్, చాలా వెహికల్స్ ఉన్నాయి. సో చాలా లెంత్ వీడియో ఇది. నాకు తెలిసి ఫస్ట్ టైం మన వీడియోలో ఒక లెంత్ వీడియో, ఒక 18 minutes వీడియో అనుకుంటా. సో మనకి ఇట్లా బుక్లెట్ ఇస్తారు, 20,120 కట్టి ఎంట్రీ. సో ఒక బుక్లెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు, మాక్సిమం ముగ్గురు దాకా ఎలో చేస్తారు. రిక్వెస్ట్ చేస్తే ఇద్దరైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తే పంపిస్తాడు. ఒక బుక్లెట్ మీద 20,120 కట్టాలి. సో మీరు ఆప్షన్లో పాడకపోతే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇస్తారు. అండ్ మీకు ఒకవేళ మీరు క్యాష్ తెచ్చుకోండి, ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ అయితే లేట్ అవుతుంది. క్యాష్ తెచ్చుకోండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోండి. ఒకవేళ క్యాష్ లేకపోతే ఏటీఎం వచ్చేటప్పుడు తీసుకొని రండి, ఏటీఎంస్ ఉండవు ఇక్కడ. సో ఇది వచ్చేసి లాట్ నెంబర్ 38, 2015 మోడల్, 2015 వోల్క్స్వాగన్ పోలో 1.2 కంఫర్ట్ లైన్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ, కండిషన్ యావరేజ్ ఉంది. సో చెప్పాను, మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ యాడ్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. సో అది ఎట్లా అని చెప్పేసి వీడియో ఎండింగ్లో లాస్ట్లో నేను చిన్న క్లిప్స్ ఉన్నాయి. సో నేను మీకు ఎట్లా చేసుకోవాలని చెప్పి ఒక క్లిప్ పెట్టినా, అది మీకు చూసి అర్థమవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 నుంచి 5 లక్షలు చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 40, 2011 మోడల్, 2011 వోల్క్స్వాగన్ పోలో. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది హైదరాబాద్ ఈస్ట్. కండిషన్ అయితే చూస్తారు కదా, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. వెహికల్ ఎట్లుందో అట్లా ఇస్తారు. సో బంపర్ పోయినా సరే, ఇంకా ఏమైనా పార్ట్స్ పోయినా సరే, ఇంటీరియర్ ఎట్లున్నా సరే, వాళ్ళు ఏముండదు, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో వెహికల్ తీసుకునే ముందే మనం చూసుకోవాలి అంతే. మనకు వన్స్ వెహికల్ వచ్చిన తర్వాత వద్దు అంటే 20,000 రిటర్న్ రావు. సో పాడే ముందే, ఆప్షన్లో వాడే ముందే చూసుకొని వాడాలి. ఒకవేళ మనకు వెహికల్ ఓకే అనుకుంటే వాడండి, లేదంటే అసలు మీరు ఆప్షన్లో వాడలేదంటే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇచ్చేస్తారు వెళ్ళేటప్పుడు. మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 5 దాకా అన్ని వెహికల్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ కార్లు జరుగుతాయి. మీరు కార్ల కోసం రావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 11 కల్లా వచ్చేసేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు 12-1 అయిందంటే కార్లు అప్పటికి సగం అయిపోతాయి స్టార్ట్ అయ్యి ఆప్షన్. సో మీరు మార్నింగే రండి కార్లు కావాలనుకున్న వాళ్ళు. 11 కల్లా ఇక్కడ ఉండండి, బెస్ట్ అది. సో చూస్తారు కదా ఇంటీరియర్ కానీ ఇది కానీ. 2011 మోడల్, 2011 పోలో. ఇది బేస్ వేరియంట్. ఇది 2,15,000 సోల్డ్ అయింది. 2,15,000కి సోల్డ్ అయింది. సో వీళ్ళు మన సబ్స్క్రైబర్స్. సో ముందు చూపిస్తా వీళ్ళు కూడా ఒక కార్ తీసుకోవడానికి వచ్చారు సబ్స్క్రైబర్స్. ఎక్కడి నుంచి అంటే మన ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. లాట్ నెంబర్ 44, 2012 మోడల్, ఫోర్డ్ ఫిగో 1.2, 2012 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ మహబూబ్ నగర్ ఆర్టీఏ. ఇది కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఈ మీటర్ రీడింగ్ ఎందుకు మెన్షన్ చేయరంటే ఇది సీజ్ చేసిన వెహికల్స్, సెకండ్స్ వెహికల్స్ కాబట్టి. అందుకని చెప్పేసి మీరు బయటగానే చూస్తుంటారు, బయటనే ట్యాంపరింగ్ జరుగుతుంటుంది. సో ఇక్కడ వాళ్ళు అవన్నీ ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా అన్ని మీకే వదిలేస్తారు. మీరు చూసుకోండి, మీటర్ రీడింగ్ వెహికల్ చూసుకొని పాడండి అని చెప్తారు. ఎందుకంటే మళ్ళీ మనం మీటర్ రీడింగ్ ఇంత ఉంది అంత ఉంది అని అయితే వీళ్ళని క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్స్ కాబట్టి మనం ఏం అడగలేం వాళ్ళని. సో అందుకే మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు, కండిషన్ కూడా మెన్షన్ చేయరు, మనం చూసుకోవాలి అంతే. ఇక్కడ యావరేజ్ అని మెన్షన్ చేస్తారు, అదేంటంటే కాపీ పేస్ట్ చేస్తారు డేటా. వీళ్ళు చేంజ్ చేసేది ఏంటంటే ప్రతిసారి బుక్లెట్లో చార్జెస్ నెంబర్ ఒకటి, ఫ్యూయల్ టైప్ ఏంది, ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా, ఆర్టీఏ ఎక్కడ అని చెప్పేసి. ఇది 1,40,000 సోల్డ్ అయింది. 1,40,000కి కస్టమర్ అయితే కొన్నాడు. 2012 మోడల్. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఫోర్డ్. ఇది కూడా ఫోర్డ్ ఇకో స్పోర్ట్, లాట్ నెంబర్ 45. ఇది నేను చూసిన తీసుకుందామని, కాకపోతే సోల్డ్ అయిపోయింది, వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇది 2012 మోడల్, ఫోర్డ్ ఫిగో 1.4 టైటానియం. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 1,50,000 సోల్డ్ అయింది. 1,50,000కి కస్టమర్ అయితే కొన్నాడు. 2012 మోడల్ ఫోర్డ్ ఫిగో. సో టైటానియం వెహికల్ కూడా బాగుంది. సో మొత్తం చెక్ చేసిండే. సో మన సబ్స్క్రైబర్స్ అంటే ఎట్లుంటుంది చూసిరా. నేను చెప్పిన కదా వీడియోలో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఎట్లుంటుంది మనలతో మినిమం ఉంటుంది. సో మొత్తం పిల్లర్లు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంజన్ అన్నీ చెక్ చేసుకున్నారు. సో ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిరంట. సో కొంచెంసేపు మాట్లాడి కార్లు చూసి రేట్లు అవి అడిగిండే, కొంచెంసేపు డిస్కస్ చేసిండే. సో అన్న వాళ్ళు ముగ్గురు వచ్చి వెహికల్ చూసిరు, షిఫ్ట్ కోసం వచ్చిరు. కాకపోతే షిఫ్ట్ కొంచెం రేట్ పడలేదు, తీసుకోలేదు. ఇది కూడా చూసిరు, కాకపోతే ఇది 150కి పోయింది. వాళ్ళ 120 దాకా అనుకురంట.
సో కాకపోతే 150కి పోయింది. నేను కూడా అదే అనుకున్నా, 120 ఎక్కువ అనిపించింది. సో మొత్తం వీళ్ళు ఇంజన్ మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా చెక్ చేసుకున్నారు. సో ఇంజన్ బానెట్ కూడా ఓపెన్ చేసి మొత్తం పిల్లర్లు యాక్సిడెంట్ అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకుని ఉండే. సో వెహికల్ అయితే మంచిగా ఉన్నది, యాక్సిడెంట్ కాలే, వెహికల్ కూడా మంచి కండిషన్లోనే ఉన్నది. సో హాయ్ చెప్తురు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అందరికీ, చూస్తున్న వాళ్ళకి కూడా, మీకు కూడా. సో నేను ప్రతి గురువారం అక్కడనే కలుస్తా, ఆప్షన్ దగ్గర ఉంటా, నేను ప్రతి గురువారం అక్కడనే ఉంటా. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 46 2011 మోడల్. ఇది ఫియాట్ గ్రాండ్ పుంటో 1.3 యాక్టివ్ అంట. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హిందూపూర్ ఆర్టీఏ డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇప్పుడు హిందూపూర్ ఆర్టీఏ ఉంది కదా, సో అక్కడ నుంచి మనకు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మహబూబ్ నగర్ కానీ అక్కడికి కావాలంటే వీళ్ళు సీసీ కూడా తీసిస్తారు. సో సీసీ అంటే ఆర్టీఏకి ఎంత ఉంటుందో, ఒక్కొక్క ఆర్టీఏ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక ఆర్టీఏలో 3000 ఉంటుంది, ఆర్టీఏలో 4000 ఉంటుంది. సో ఆర్టీఏ ఛార్జెస్ వీళ్ళకి ఇస్తే, సో వీళ్ళే మీకు సీసీ కూడా తీసిస్తారు. సో పేపర్ వర్క్ అయితే మీకు డౌటే ఉండదు, పేపర్ వర్క్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ కొన్నారనుకోండి, వితిన్ 7 డేస్లో 10 డేస్లో మీకు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు మీకు. సో డాక్యుమెంట్ విషయంలో డౌటే ఉండదు. నెక్స్ట్ మారుతి బ్రీజా లాట్ నెంబర్ 57. ఇది 2019 మోడల్. 2019 మారుతి విటారా బ్రీజా వీడిఐ. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి శ్రీకాకుళం. ఇది ఏపీ బండి. సో ఏపీ వాళ్ళే తీసుకురు అనుకుంటే, సోల్డ్ అయింది, కానీ తెలంగాణ వాళ్ళు తీసుకురో ఏపీ వాళ్ళు తీసుకురో తెలియదు. ఆప్షన్ టైంలో కూడా చెప్తారు వీళ్ళు, స్పెషల్గా మెన్షన్ చేస్తారు, ఇది ఆంధ్రప్రదేశ్ బండి, మళ్ళీ తెలంగాణ వాళ్ళు తీసుకుంటే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. సో తీసుకునే ముందే మొత్తం చూసుకొని పాడండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఒక 80,000 90,000 దాకా ఖర్చు వస్తుందేమో మళ్ళీ లైఫ్ ట్యాక్స్కి. సో అంటే చెప్తున్న ఎస్టిమేటెడ్. సో మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది మనమే. సో అందుకని తీసుకునే ముందే చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇది నాకు తెలిసి ఏపీ వాళ్ళే కొని ఉండొచ్చు. 7,85,000 సోల్డ్ అయింది, 7,75,000కి సోల్డ్ అయింది. 2019 మోడల్, శ్రీకాకుళం ఆర్టీఏ. నెక్స్ట్ లాట్ నెంబర్ 55. ఇది 2019 మోడల్, 2019 మారుతి XL6. ఇది ఆల్ఫా వేరియంట్ XL6. సో ఇంటీరియర్ చూడొచ్చు మీరు. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది పెట్రోల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి TS07 అని మెన్షన్ చేసారు, వరంగల్ ఆర్టీ అనుకుంటాను. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. కండిషన్ యావరేజ్ ఉంది. సో BS6 హైబ్రిడ్ స్మార్ట్ ఇంజన్ అంట. సో ఒరిజినల్ ఆర్సీ ఉంది. డాక్యుమెంట్ అయితే మీకు డౌటే ఉండదు, అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ అప్పుడు దాని గురించి చెప్తాను నేను. మీకు వచ్చినప్పుడు కూడా అడగొచ్చు. ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది, వాళ్ళని కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. అండ్ మీకు ఇంకా చాలామంది ఫైనాన్స్ గురించి కూడా అడుగుతున్నారు. కాకపోతే ఇది వచ్చేసి ఓన్లీ యార్డ్, ఏంటంటే ఆటోమొబైల్ ఆప్షన్ ఇది. సో శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వేరే ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే మనకు మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ప్రొఫైల్ మంచిగా ఉంటేనే వస్తుందంట, అది కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో చూసుకోండి, ఫుల్ పేమెంట్ చేస్తే మీకు స్పాట్లో వెహికల్ అయితే ఇస్తారు. సో ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్తే అది ఇక మీ ఆప్షన్ అది. సో ఎంప్లాయీస్ని అడగొచ్చు, వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యార్డ్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ లాట్ నెంబర్ 59. ఇది 2013 మోడల్, 2013 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్. ఇది 2013 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి ఇది హైదరాబాద్ వెస్ట్, ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. BS4 వెహికల్ ఇది. 2013 మోడల్. ఇది 5,50,000 నుంచి 6 లక్షలు చెప్పారు. సో స్టార్టింగ్ 6 లక్షలు స్టార్ట్ చేసారు, కానీ ఎవరు వాడలే. 5 lakhs అడిగిరు, అక్కడ కూడా 5 to 6 lakhs ఉండొచ్చు, కానీ ఎవరు వాడలే. ఒక కస్టమర్ 4.5K అడిగిండు, కానీ ఇవ్వలేదు. ఫైనల్ నాకు తెలిసి 5,50,000 పైనే ఉంటుంది. 2013 మోడల్, ఫైనల్ ప్రైస్ చెప్పలేదు, కానీ 5,50,000 పైన ఉంటుంది. 2013 లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. 2017 మోడల్, 2017 మహేంద్రా జైలో. దీనికి 2021లో ట్యాక్స్ అయిపోయింది. అండ్ వన్ థింగ్, ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి మీద చలాన్లు ఉన్నా కూడా మనమే కట్టుకోవాలి. సో ఫస్ట్ మీరు వచ్చినప్పుడు మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే దాని గురించి ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేయండి. సో MVALT చలాన్ ఉంటాయి కదా, దానిలో చూడండి చలాన్లు ఏమైనా ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి పెండింగ్, అవన్నీ చూసుకొని తర్వాత బిడ్డింగ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 10,000 ఉన్నా కానీ దాని మీద చలాన్ అది మనమే కట్టుకోవాలి. సో చూసుకోండి ఫస్ట్. ఇవైతే 2,50,000 చెప్పారు. ఇది 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు. ఇది 2021లో ట్యాక్స్ పెండింగ్ ఉంది, 1 year ట్యాక్స్ పెండింగ్ ఉంది.
లాట్ నెంబర్ 60. ఇది 2012 మోడల్. 2012 టయోటా ఇన్నోవా 2.5G వర్షన్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 5 lakhs to 5,50,000 చెప్పారు. 2012 మోడల్. ఓన్ ప్లేట్ వెహికల్ ఇది. 5 లక్షల నుంచి 5,50,000 చెప్పారు. కానీ ఎవరు అడగలేదు. లైక్ ఒక అతను 4 lakhsకి అడిగిండు, ఇంకో అతను అయితే 3 lakhs కూడా అడిగిండు. సో మన ఆఫర్ మనం చెప్పొచ్చు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. మనం అయితే మనకు ఎంత ఉందో ఆఫర్ అడిగితే వాళ్ళు వస్తే ఇస్తారు, లేదంటే లేదు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు మీరు ఇంత దాకా ఉంది నా బడ్జెట్, వస్తుందా అని అడగండి. రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది, ఇస్తారు. సో అట్లా. నెక్స్ట్ లాట్ నెంబర్ 61. లాట్ నెంబర్ 61 2011 మోడల్. 2011 టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ ఇది. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇది. ఆర్టీఏ ఇది బహదూర్పూర్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేసేది ఇంకొక దానికి. 2,20,000 తిరిగింది మీటర్ రీడింగ్. 2,20,000 తిరిగింది మీటర్ రీడింగ్. దీని ప్రైస్ వచ్చేసి 5 lakhs చెప్పారు. 2011 మోడల్ ఇన్నోవా వి వర్షన్ 5 lakhs చెప్పారు. ఇది కూడా హోల్డ్ అయింది. సో చాలా వరకు ఇన్నోవాలు తక్కువ సోల్డ్ అవుతాయి ఇక్కడ. ఎక్కువ అంటే షిఫ్ట్లు కానీ i10లు i20లు, సో ఈ ఫోర్డ్ అండ్ జైలోలు కూడా బాగా సోల్డ్ అవుతాయి. జైలోలు ఇంకా XUV 500లు. ఈ ఇన్నోవాలు చాలా తక్కువ. ఇది 5 lakhs చెప్పారు. 2011 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఓన్ ప్లేట్ వెహికల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. బహదూర్పూర్ ఆర్టీఏ. నెక్స్ట్ లాట్ నెంబర్ 62 2010 మోడల్. టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ ఇది. ఇది కూడా వి వర్షన్ టాప్ అండ్ వెహికల్. 2010 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. ఇది 3,45,000 సోల్డ్ అయింది. 3,45,000కి సోల్డ్ అయింది. కస్టమర్ అయితే కొన్నాడు 3,45,000కి. 2010 మోడల్ ఇన్నోవా 2.5V వర్షన్ డీజిల్ వెహికల్. ఆర్టీఏ రంగారెడ్డి. సో ఇప్పుడు 3,45,000 కొన్నాడు కదా. సో ఇవాళ గురువారం కొన్నాడు కాబట్టి శుక్రవారం, శనివారం, సండే హాలిడే, ఫ్రైడే, సాటర్డే, మండే ఎప్పుడైనా రావచ్చు. 7 days, 7 వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా వచ్చేసి ఫుల్ పేమెంట్ చేసిన అనుకోండి 3,45,000 మీకు అప్పటికప్పుడు వెహికల్ ఇచ్చేస్తారు. సో డాక్యుమెంట్స్ అనేవి మీకు వితిన్ 10 daysలో మీకు ఇచ్చేస్తారు. సో డాక్యుమెంట్లో అయితే ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 63 2009 మోడల్ ఇది. టయోటా ఇన్నోవా. దీనికి 2021లో ట్యాక్స్ అయిపోయింది. 2021 అది 21 నుంచి 22. సో చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర ఇంకా 2 years దాకా పడుతుంది అనుకోండి. ఈ ట్యాక్స్ పెండింగ్ ఏదైతే ఉందో అది మనమే కట్టుకోవాలి. పర్మిట్లు మనమే కట్టుకోవాలి. ఫిట్నెస్కి ఇప్పుడు తీసేసిరు అనుకుంటా గవర్నమెంట్. 100 rupees ఏదో ఉంటుండే కదా, అది తీసేసిరు. పర్మిట్ ఇవి చూసుకోవాలి. పర్మిట్ ఈ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనమే కట్టుకోవాలి. సో అవి చూసుకోండి. ఎందుకంటే చాలా పెండింగ్ ఉంటే మళ్ళీ మీకే పడుతుంది. అది ఎంత పెండింగ్ ఉందో అది మీరే కట్టుకోవాలి. సో అందుకనే ఆప్షన్లో పాడే ముందే చూసుకోండి, ఇది ఇంత 2 లక్షలు పెండింగ్ ఉంది. సో మనం కార్ ఎంత పడాలి, మన రేంజ్ ఎంత అని చెప్పేసి అట్లా చూసుకోండి. 2009 మోడల్ డీజిల్ వెహికల్. ఆర్టీఐ మంచిర్యాల. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని మీటర్ రీడింగ్ 2,30,000 తిరిగింది మీటర్ రీడింగ్. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. సీట్లు కానీ, రూఫ్ కానీ. సో మీకు ఏదైనా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో అందుకే మనమే చూసుకోవాలి ఫస్ట్. 63 కదా, ఇది 3 lakhs చెప్పారు. నెక్స్ట్ ఇది ఆప్షన్లో పెట్టలేదు ఎందుకో. XUV 500 ఒక్కటే ఉన్నది, కానీ ఇది కూడా ఆప్షన్లో పెట్టలేదు. ఓన్లీ స్టిక్కర్ ఉన్నాయి, లేదంటే వాటి మీద డీటెయిల్స్ ఉంటే ఉంటుంది, కానీ ఇది లేకుండే. లాట్ నెంబర్ 69 మహీంద్రా బొలెరో ZLX ఇది. 2013 మోడల్. 2013 మహీంద్రా బొలెరో ZLX. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి సూర్యాపేట ఆర్టీఏ ఇది. సూర్యాపేట ఆర్టీఏ. వెహికల్ కూడా చూడవచ్చు మీరు. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4 లక్షలు చెప్పారు. ఒక కస్టమర్ 3 lakhsకి అడిగిండు, కానీ 3 lakhsకి ఇవ్వలేదు. నాకు తెలిసి 3.5 to 4 lakhs ఉండొచ్చు. 3,50,000 నుంచి 4 లక్షల్లో ఉంటుంది బొలెరో ZLX. సో ఇంటీరియర్ కూడా బాగుంది. ఇంటీరియర్ కూడా చూడండి. సో బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. మీరు చూస్తూ నేను మాదాపూర్ వీడియోస్ కూడా పెడుతున్నా. సో అక్కడ రేట్స్ ఇక్కడ రేట్స్ కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది.
సో డబ్బులు ఊరికే రావని డైలాగ్ ఉంటుంది చూడ, అది ఇక్కడ కరెక్ట్గా. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా ఎక్కువ ఉన్నాయి రేట్స్. నేను మాదాపూర్ వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ కూడా వెళ్ళిన, పటాన్చెరు వెళ్ళి అప్పుడు కూడా సేమ్. సో ఎక్కువ రేట్లు ఉన్నాయి, చాలా రేట్స్ ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెస్ట్. ఇదే 2013 వెహికల్ అక్కడికి వెళ్తే ఈజీగా 5 lakhs చెప్తారు వాళ్ళు, ఇక్కడ 3,40,000 to 4 lakhs వస్తుంది. సో మళ్ళీ మనకు అక్కడ తీసుకున్నా సరే మళ్ళీ ఇంటీరియర్ ఖర్చు, ఎక్స్టీరియర్ అవి అయితేనే ఉంటాయి, పెయింట్లు డెంట్లు అని, అవి కామన్గానే. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 75, 2012 మోడల్. ఇది చర్వలెట్ తవేరా 2012 మోడల్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్. అండ్ ఇన్సూరెన్స్ కూడా చెప్పడం మర్చిపోయాను, చాలా వరకు ఇన్సూరెన్స్ ఉండవు, సీజ్ చేసిన వెహికల్స్ కదా. సో ఇన్సూరెన్స్ మనమే చెప్పించుకోవాలి, కాకపోతే అందుకే మెన్షన్ చేయట్లేదు, ఒకవేళ ఉంటే నేను చెప్తాను. సో చాలా వరకు అయితే ఉండవు, 99% ఇన్సూరెన్స్ ఉండవు, కొన్ని వెహికల్స్కి రేర్ ఉంటాయి. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ట్యాక్సీ ప్లేట్ వెహికల్, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఇంకా పర్మిట్ అయితే నాట్ సరెండర్డ్ అని మెన్షన్ చేసిరు. సో పర్మిట్ కూడా చెప్పాను కదా, అవి కూడా చూసుకోవాలి. ప్రైస్ వచ్చేసి 2 లక్షలు చెప్పారు. నెక్స్ట్ ఇది కూడా ఆప్షన్లో లేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 80, మారుతి ఈకో. ఇది 2013 మోడల్, 2013 మారుతి ఈకో. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ప్రైస్ వచ్చేసి 2,50,000 నుంచి 3 లక్షలు చెప్పారు, 2,50,000 to 3 lakhs, 2013 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 76, 2012 మోడల్, 2012 చర్వలెట్ తవేరా, 2012 మోడల్ తవేరా. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఓన్ ప్లేట్ వెహికల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. అండ్ ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 2,90,000 సోల్డ్ అయింది, 2,90,000కి సోల్డ్ అయింది, 2012 మోడల్. ఇది కూడా మన సబ్స్క్రైబర్ తీసుకుండు. వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అంటే చాలామంది అడుగుతురు, అంటే తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ తీసుకొని, కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకు కొంచెం పని ఉంటుంది, లైక్ వెహికల్ చెక్ చేసుకోవాలా, పేపర్ వర్క్ ఉంటుంది, మళ్ళీ ఒక 10% కట్టాలి పైసలు. సో అంత ప్రాసెస్ ఉంటుంది. సో అందుకే వాళ్ళతో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునే టైం దొరకదు. సో అర్థం చేసుకోండి. 2,90,000 సోల్డ్ అయింది, 12 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 70, 2006. టైర్లు అయితే దీనికి మామూలుగా లేవు, ఒక 80% దాకా ఉన్నాయి టైర్లు అయితే, మస్తున్నాయి. 2006 మోడల్, 2006 మహేంద్ర స్కార్పియో ఎస్ఎల్ఎక్స్ అంట, టర్బో, 2.6 టర్బో. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది, ఆర్టీఐ రంగారెడ్డి. టైర్లు చూడండి ఈజీగా నాకు తెలిసి ఒక 70 to 80% అయితే టైర్లు ఉంటాయి. కొన్ని ఫ్రంట్ మంచి ఉన్నాయి, బ్యాక్ కూడా 70-80% టైర్లు మంచి ఉన్నాయి. వెహికల్ కూడా బాగానే ఉంది. సో ఇది ఎంత చెప్పారంటే 2,50,000 నుంచి 3 లక్షలు చెప్పారు. 3 లక్షలు నాకు తెలిసి ఫైనల్ 3 lakhs ఉండొచ్చు దీని ప్రైస్ వచ్చి. 2006 మోడల్ మహేంద్ర స్కార్పియో ఎస్ఎల్ఎక్స్ టర్బో, డీజిల్ వెహికల్, లైఫ్ ట్యాక్స్, ఒరిజినల్ ఆర్సీ. 2,50,000 నుంచి 3 లక్షలు చెప్పారు, 2,50,000 to 3 lakhs. 2006 మోడల్. సో కార్ కూడా బాగుంది. సో కలర్, పెయింటింగ్ కూడా, స్క్రాచెస్ పర్లేదు, స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి, కానీ కార్ మంచిగా ఉంది. నెక్స్ట్ 22, లాట్ నెంబర్ 22. ఈ కార్ల ప్రైజెస్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇప్పుడు ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, వెహికల్ని ఎట్లా చూసుకోవాలి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంజన్ అని చెప్పేసి, సో ఆ క్లిప్స్ పెడతా చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి, లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ ఉండదు, కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో.
Okay, hold. Sir, final 485.